భయంతోనే మంగళగిరిలో నారా లోకేష్ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు టీడీపీ పాల్పడుతోందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైసీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. బీసీలను భయభ్రాంతులకు గురి చేయాలని నారా లోకేష్ వేస్తున్న ఎత్తుగడలు మంగళగిరిలో పని చేయవని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనకు లోకేష్ కు ఎటువంటి సంబంధం లేకపోతే బీసీలకు మురుగుడు లావణ్యకు క్షమాపణలు చెప్పాలని ఆర్కే డిమాండ్ చేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ మంగళగిరిలో అప్పుడే ఓటమి భయం పట్టుకుందనేది నిన్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో బ్రహ్మానందపురంలో ఏరియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార రథం జరిగినటువంటి సంఘటన ఆధారంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమందిని గ్రూపుల్ని వాళ్ళు చెప్తేనే ఇటువంటి దాడికి తెగబడ్డారనేది సుస్పష్టం. ఆటో మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు దించడము, ఆటో డ్రైవర్ని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయ్యింది. అయితే ఈ సందర్భంగా లోకేష్ గారికి చెప్తుంది ఏంటి అంటే, మీకు ఓటమి తథ్యం అనేది మీరు గ్రహించారు కాబట్టి ఇవాళ బీసీలు పోటీ చేస్తున్నటువంటి దాన్ని మీరు ఓర్చుకోలేక ఇలా హింసాత్మకరమైనటువంటి సంఘటనలు చేస్తే అన్నా బీసీలు భయపడిపోతారేమో, వెనకడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో మీరు చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. దయచేసి ప్రశాంతమైనటువంటి మంగళగిరిలో ఇలాంటి హింసాకర సంఘటనలకి తెర లేపవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మంగళగిరి మంచి మంగళగిరి, ప్రశాంతకరమైనటువంటి మంగళగిరి. ఇలాంటి మంగళగిరిలో మరొకసారి అలాంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే బీసీలంతా ఏకమయ్యి, ఈ మంగళగిరి ప్రజలంతా ఏకమయ్యి, లోకేష్ గారు మీరు నా చేతిలో సుమారు 5,500 ఓట్లతో ఓడిపోయారు, రేపు రాయబోయే రోజుల్లో 20-25,000 ఓట్లతో మిమ్మల్ని ఓడించేటట్టుగా ఇక్కడ బీసీలు సిద్ధమై ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మీరు నిజంగా ఈ పని చేయకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పండి మా మురుగుడు లావణ్య గారికి, బీసీలకి. మేము ఇది మా వాళ్ళు చేసినటువంటి తప్పు, ఇక మేము ఇది పునరావృతం కాకుండా చూసుకుంటామని. రెండోది మేము చెబుతా ఉన్నాం, నేను కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. బీసీలు ఒకవేళ ఓర్పుగా సహనంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళా కనుక తిరిగి మీరు కనుక పునరావృతం చేస్తే